బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ భవన్ మెట్లపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఆతాని రేవంత్ బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు. ఇవాళ అసెంబ్లీ గేట్ ముందు కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. రైతు బంధు గోవింద గోవింద రైతు బంధు గోవింద రైతు బీమా గోవింద కళ్యాణ లక్ష్మి గోవింద షాది ముబారక్ గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద కళ్యాణ న్యూట్రిషన్ కిట్ గోవింద కేసీఆర్ కిట్ గోవింద కేసీఆర్ కిట్ గోవింద న్యూట్రిషన్ కిట్ గోవింద దళిత బంధు సుత గోవింద బీసీ బంధు గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద గోవింద హరి గోవింద కాంగ్రెస్ వచ్చి గోవింద. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన పర్వం కొనసాగుతోంది. తెలంగాణ భవన్ మెట్లపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఆతాని రేవంత్ బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు. ఇవాళ అసెంబ్లీ గేట్ ముందు కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. ఆతాని రేవంత్ ఫోటోలు ఉన్న టీ షర్ట్లు వేసుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ అధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా తెలంగాణ భవన్ లో నిరసన కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నిరసన పర్వం కొనసాగుతోంది. తెలంగాణ భవన్ మెట్లపై కూర్చొని నిరసన తెలుపుతున్నారు. ఆతాని రేవంత్ బాయ్ బాయ్ అంటూ నినాదాలు చేశారు. ఇవాళ అసెంబ్లీ గేట్ ముందు కూడా ఇవే దృశ్యాలు కనిపించాయి. ఆతాని రేవంత్ ఫోటోలు ఉన్న టీ షర్ట్స్ వేసుకుని అసెంబ్లీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అసెంబ్లీ అధికారులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారంతా తెలంగాణ భవన్ లో నిరసన కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మనకు సమాచారం సవిన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సవిన్, అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్పార్ కమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించి రేవంత్ రెడ్డి అదాని ఇద్దరు కలిసి ఉన్నటువంటి టీ షర్ట్లను ఆ టీ షర్ట్ల పైన ఇద్దరు ఫోటో స్పష్టంగా కనిపించేలా ధరించి ఉన్నటువంటి టీ షర్ట్లతోటి అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అసెంబ్లీ గేటు వద్దే పోలీసులు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు. అదాని రేవంత్ రెడ్డి ఉన్నటువంటి టీ షర్ట్లను తీసివేసిన తర్వాత లోపలికి వెళ్లాలంటూ పోలీసులు స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అక్కడి నుంచి అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు తీసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు
సమావేశమయ్యారు. ఆ తర్వాత కొద్దిసేపు తెలంగాణ భవన్ మెట్లపైన నిరసన తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ కవితతో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళంతా కలిసి తెలంగాణ భవన్ మెట్లపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మోడీ, అదానీ, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపం మార్చి తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తుండటంపై కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలియజేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదానితో దావోస్ లో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అదేవిధంగా లండన్ లో కలుసుకున్నారు, హైదరాబాద్ లో పలుమార్లు కలుసుకున్నారు. అదానికి సంబంధించినటువంటి కంపెనీలను తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, పెట్టుబడుల రూపంలో పెట్టేందుకు, భూసేకరణ చేసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. తాజాగా రామన్నపేట మండలంలో సిమెంట్ ఫ్యాక్టరీ విషయంలో కావచ్చు, అక్కడ స్థానిక రైతులు తమ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టి కాలుష్యపరం చేయొద్దంటూ అడ్డుకున్నారు. అదేవిధంగా కొడంగల్ నియోజకవర్గంలో ఫార్మాసిటీ కావచ్చు, ఇట్లాంటివన్నీ రేవంత్ రెడ్డి అదానితో కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టి అదానితో కుమ్మక్కయ్యారు అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. మరోవైపు పార్లమెంట్ లో అదాని ఫోటోతో మోదీ, అదాని ఉన్నటువంటి ఫోటోను పార్లమెంట్ లో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రదర్శించారు. వాళ్ళంతా పార్లమెంట్ లోపలికి వెళ్లారు. మేము రేవంత్ రెడ్డి అదాని ఫోటోలు ధరించి ఉన్న టీషర్ట్లతోటి లోపలికి వెళ్తే తప్పేముంది, అభ్యంతరం ఏంటని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఈ రోజు శాసనసభ శీతాకాల సమావేశంలో ప్రారంభం రోజు బీఆర్ఎస్ పార్టీ అదాని, రేవంత్ రెడ్డి ఇద్దరు కుమ్మక్కయ్యారంటూ ఈ ఇద్దరికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడం, గన్ పార్క్ నుంచి అసెంబ్లీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకోవడం, అక్కడ కొద్దిసేపు వాగ్వాదం జరగడం, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తీసుకొచ్చారు. కొద్దిసేపు నిరసన తెలియజేసిన తర్వాత మధ్యాహ్నం తర్వాత నుంచి మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో నూతన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం ఆవిష్కరిస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ కూడా దానికి కౌంటర్ గా మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయంలో పాత తెలంగాణ తల్లి, తెలంగాణ ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి తలపై కిరీటంతో పాటు చేతిలో బతుకమ్మ, అదేవిధంగా జొన్న కంకి ఉన్నటువంటి పాత ఉద్యమ కాలం నాటి విగ్రహాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ఒకవైపు, మరోవైపు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అదాని, రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారంటూ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నిరసన చేయడంతో మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండానే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అరెస్ట్ అయిన పరిస్థితి మనకు కనబడుతోంది. సవిన్, ఈ నిరసన ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి అదాని కుమ్మక్కయ్యారంటూ ప్రజలకు తెలియజేస్తుంది. నిన్న జరిగిన బీఆర్ఎస్ ఎంపీ సమావేశంలో ఇదే రకమైన అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తం చేశారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి అదాని కుమ్మక్కయ్యారు. ఒకవైపు రాహుల్ గాంధీ దేశంలో అదానిని వ్యతిరేకిస్తున్నారు, అదానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అదానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలకు తెలియజేసేందుకు, తమ పోరాటాన్ని తెలియజేసేందుకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ మెట్ల పైన కొద్దిసేపు కూర్చొని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత దానిపై అదే అంశంపైన మీడియాతో మాట్లాడతారు. రైట్, థ్యాంక్ యూ సవిన్.